డయాస్ మిస్ కీర్తన. థ్యాంక్ యూ. కీర్తన చూస్తే మీకు అర్థమైపోతుంది, ఎందుకంటే నేను ఒక స్టూడెంట్, ఇంటర్మీడియట్ స్టూడెంట్, ఇంకా 17 years కూడా 18 years కూడా రాలేదు. అయినప్పుడు కూడా ఈరోజు బిజినెస్ డైరెక్ట్గా అవుతుందో, ఫాదర్ తాలూకు బిజినెస్ డైరెక్ట్గా అవుతుందో ఈరోజు బికమ్ యువర్ రూబీ. ఎక్కడైనా మనకి పిల్లలు కావాలి, శుభాకర్ రెడ్డి సార్ కీర్తన టీం ఎంతమంది నిలబడి వస్తుంది. ఎస్ఆర్ఓ డిఫరెంట్ ప్లేస్లో ఉన్నారు. వీళ్ళు మెయిన్ లీడర్స్ ఇంకా డిఫరెంట్ ప్లేస్లో ఈరోజు అన్ని రకాల డిపార్ట్మెంట్స్ నుంచి ఎన్ఆర్ఐస్ వాళ్ళు వీళ్ళు అన్ని రకాల కేటగిరీస్ ఉన్నారు. హలో చూసారు కదా, ఈ పిల్లలకి మామూలుగా అయితే ఈ వయసులో ఎవరో సపోర్ట్ చేయగలరా? హలో కానీ గ్రేట్ షేప్ షాప్ కంపెనీ ఏతుందో కంప్లీట్గా ఈరోజు ఒక సపోర్టబుల్గా ఉండి తన తనకు లైఫ్ స్టైల్ కంప్లీట్ చేంజ్ చేసుకొస్తుందా లేదా? దీని అంటారు సిస్టమ్, దీని అంటారు షేప్ షాప్. ఇది షేప్ షాప్. హలో సార్, నో కొంతమంది తెలియదు ఏ టీం అని చెప్పి. గుడ్ మార్నింగ్. నా పేరు వచ్చేసి కీర్తన అండి. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మన రీసెంట్గానే కంప్లీట్ అయింది. మా ప్రాపర్ వచ్చేసి కాకినాడ దగ్గర నాగలోపల్లి అనే చిన్న విలేజ్. మా ఫాదర్ నేము శుభాకర్ రెడ్డి అండి. జూలై 25th మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు. ఈ సేఫ్ షాప్లోకి రాకముందు మా డాడీ మా లైఫ్ స్టైల్ ఎలా ఉండేదంటే, మా డాడీ పొద్దున్నే లేచి పాల ప్యాకెట్లు పేపర్ వేసేవారండి. అదంతా కంప్లీట్ అయ్యేసరికి 10-11 అయిపోయేది. ఇంటికి వచ్చి టిఫిన్ చేసి మళ్ళీ బయటికి ఏదో పని చేసుకోవడానికి వెళ్ళిపోయేవారు. తర్వాత మళ్ళీ ఈవినింగ్ 3-4 అయ్యేటప్పటికి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నూడిల్స్ అమ్మేవారండి. అది అయ్యే టైంకి నైట్ 11-12 అయిపోయేది. ఇలా కంటిన్యూస్గా రెస్ట్ లేకుండా వర్క్ చేసేవారండి. ఏదైతే ఉందో 2016లో మా డాడీ ముందుకి సేఫ్ షాప్ కంపెనీ వచ్చిందండి. ఈ సేఫ్ షాప్లోకి జాయిన్ అయిన తర్వాత ఏదైతే ఉందో మా లైఫ్ స్టైల్ కంప్లీట్గా చేంజ్ అయింది. ఈ సేఫ్ షాప్ లేకపోతే 3 years క్రితమే మా ఫ్యామిలీ లేదు. మా డాడీకి హెల్త్ బాగాలేదు అన్నప్పటి నుంచి కనీసం రిలేటివ్స్ కూడా ఎవరు పలకరించలేదు. ఏదైతే సేఫ్ షాప్ ఉందో కంటిన్యూస్గా డైలీ 3 times 4 times ఎవరో ఒకరు అలా ఫోన్ చేస్తూనే ఉండేవారండి. ఏదైతే రవి సార్ ఉన్నారు, రోజు ఫోన్ చేసి ధైర్యంగా ఉండు సతీష్ సారు, దీపక్ సారు, ఇలా శ్రీను గారు ఇలా కంటిన్యూస్గా డైలీ ఏమైనా కావాలా, ఏమైనా అవసరం ఉందా, సొంత వాళ్ళే పట్టించుకోలేని రోజుల్లో ఈ సేఫ్ షాప్ కంపెనీ వల్ల ఈ రోజు ఇలా మీ ముందు నిలబడి మాట్లాడుతున్నాను నేను. మా డాడీ ఎప్పుడు ఒక మాట అనేవారు, ఇలా నేను జీవితంలో అలా ఉండాలి ఇలా ఉండాలి అని ఎన్నో డ్రీమ్స్ ఉండేవి మా డాడీకి. మా డాడీ అయితే లేరు కానీ ఇంతమంది ఫ్యామిలీని మా ముందు ఉంచి వెళ్ళారండి. ఏదైతే మా డాడీ తాలూకా డ్రీమ్స్ ఉన్నాయో ప్రతిదీ నేను నెరవేరుస్తానండి. అలాగే నాకు తోచినంతలో టీంకి ఎప్పుడు సపోర్ట్గా ఉంటాను. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.